విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలవాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విద్యుత్ విధానంపై ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తుందని చెప్పారు. ఇక ప్రజాభవన్లో విద్యుత్ ఉద్యోగులకు డిఏ ప్రకటించిన తరువాత మాట్లాడారు. డిఏ పెంపుతో రాష్ట్రంలోని 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందన్నారు బట్టి విక్రమార్క. గతంలో 14.07% ఉన్న డిఏను 16.018% పెంచినట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచే పెంచిన డిఏ అమల్లోకి వస్తుందన్నారు. ఇక రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగనున్నట్లు చెప్పారు. 2029-30 నాటికి 26,299 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందన్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సంసిద్ధంగా ఉండాలన్నారు బట్టి విక్రమార్క. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలవాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విద్యుత్ విధానంపై ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రజాభవన్లో విద్యుత్ ఉద్యోగులకు డిఏ ప్రకటించిన తర్వాత మాట్లాడారు. డిఏ పెంపుతో రాష్ట్రంలోని 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందన్నారు బట్టి విక్రమార్క. గతంలో 14.07% ఉన్న డిఏను 16.018% పెంచినట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచే పెంచిన డిఏ అమల్లోకి వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగనున్నట్లు చెప్పారు. ఇక 2029-30 నాటికి 26,299 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందన్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సంసిద్ధంగా ఉండాలన్నారు బట్టి విక్రమార్క.